V6 టీవీ బ్రేకింగ్ న్యూస్. అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలనుకునే వారికి H1B వీసా ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అయితే ఈ వీసా జారీ విషయంలో అమెరికా తీసుకున్న కఠిన నిర్ణయాల తర్వాత H1B వీసా పొందడం దరఖాస్తుదారులు కష్టతరమైపోయాయి. దీంతో చాలా మంది ఐన్స్టీన్ వీసా అని పిలువబడే EB-1A పై ఆసక్తి చూపుతున్నారు. ఇంతకు ఈ ఇన్స్టా వీసా అంటే ఏంటి? దీన్ని ఎవరు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. EB-1 అనేది ఒక ప్రత్యేకమైన వీసా వర్గం. దీనినే ఐన్స్టీన్ ఎంప్లాయీస్ బ్రేస్ ఇమిగ్రేషన్ వీసా అని అంటారు. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ పోర్టల్ EB-1 వీసా వివరాల ప్రకారం సైన్స్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, బిజినెస్, అథ్లెట్ వంటి రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిపుణులైన వారికి మాత్రమే ఈ వీసా జారీ చేయబడుతుంది. ఇది ఇతర వీసా రకాల నుండి చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే EB-1A కు దరఖాస్తు చేసుకునే వారికి యాజమాని స్పాన్సర్ అవసరం లేకుండా యునైటెడ్ స్టేట్స్ లో శాశ్వత నివాసం కోసం పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం గత 4 సంవత్సరాలలో EB-1 వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య 3 రెట్లు పెరిగింది. 2021లో ఈ వీసా కోసం కేవలం 2500 దరఖాస్తులు రాగా గత ఏప్రిల్, జూన్ నెల మధ్య మాత్రమే ఈ దరఖాస్తుల సంఖ్య 7500కు చేరింది. కానీ దరఖాస్తుల ఆమోదం మాత్రం 67% నుండి దాదాపు 50%కి తగ్గింది. డిమాండ్ పెరగడంతో దరఖాస్తుల పరిశీలనకు మరింత కఠినతరం చేస్తున్నట్లు తెలియజేసింది. మీకు ఎలాంటి ప్రత్యేక స్కిల్స్ లేని వర్గానికి చెందినవారైతే మీరు EB-1A కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు విదేశీ కార్మికుడి కోసం ఫారం 140 పిటిషన్ కు సమర్పించి ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. EB-1 వీసా కోసం దాఖలు చేయడానికి EB-1B, EB-1C వేర్వేరు ప్రక్రియలను కలిగి ఉంటాయి. EB-1 పిటిషన్ ఆమోదించబడితే దరఖాస్తుదారుడి జీవిత భాగస్వామి 21 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అవివాహిత పిల్లలు కూడా యునైటెడ్ స్టేట్స్ లో డిపెండెంట్లుగా ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కావచ్చు. ఇవి పోకుండా బ్రేకింగ్ అప్డేట్స్. స్టే విత్ us.